హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ఫ్యామిలీ బ్లాగ్స్. నేను మీ సుధీర్. సో ముందు వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ విజయదశమి నాడు విజయాలు మీకు అందరికీ అందాలని కోరుకుంటున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ రోజు చెప్తున్నాను. సో 2K ఈ సీజన్లో 2K సబ్స్క్రైబర్స్ని టార్గెట్గా పెట్టుకున్నానండి. సో మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. వీడియో చూడండి, అనే వీడియో అంతా నచ్చినట్టయితే లైక్ కొట్టండి. మీరు ఇచ్చే లైక్స్ నాకు చాలా సపోర్ట్ ఇస్తుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మాట్లాడుకుందాము. ఏమేంటి అంటే ఒక్కోటి అంటే పాయింట్ వైజ్ వెళ్దాము. ఎవరు బాగా ఆడారు, ఎవరు గెలిచారు, అండ్ ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, ఎవరు ఆట తీరేంటి, ఎవరు మాట తీరేంటి, అండ్ సంచాలకుగా మన కెప్టెన్ కరెక్ట్గా చేశాడా లేదా, అండ్ అసలు కెప్టెన్ ఎందుకున్నాడు, అతను కెప్టెనా ఇంకొకరు కెప్టెనా, వీటన్నిటి గురించి ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. ఫస్ట్ మనము స్టార్టింగ్ ఇదంతా మనకి లైవ్లో చూపించలేదండి. లైవ్లో చూసింది అండ్ ఎపిసోడ్లో మనకు చూపించిన దాని గురించి ముందు మాట్లాడుకున్నాం. తర్వాత మనం గేమ్స్ గురించి వాటన్నిటి గురించి ఎవరు గెలిచారు ఏంటి అనే దాని గురించి మనం పూర్తిగా వివరంగా మాట్లాడుకున్నాం. ఫస్ట్ మన కెప్టెన్ డిమాండ్ పవన్ తన కెప్టెన్సీ ఇచ్చిన తర్వాత తను ఎందుకు కెప్టెన్ పవర్ని ఎందుకు వాడట్లేదు అనేది నాకైతే అర్థం కావట్లేదండి. ఎందుకంటే సంజన గారు ఉన్నారు. సంజన గారు ఏది చెప్తే దానికి ఓకే చెప్తున్నారు, లేదా మిగతా వాళ్ళు ఏం చెప్తే దానికి ఓకే చెప్తున్నాడు, అండ్ టెనెంట్స్ నుంచి ఇన్పుట్స్ తీసుకుంటున్నాడు. ఇలా చేస్తే తన స్టాండ్ తీసుకుంది ఎక్కడా కనపడట్లేదు నాకు. అండ్ మోరోవర్ ఇక్కడ మనకి చూస్తుంటే అంటే ఎపిసోడ్లో చూపించట్లేదు, కానీ లైవ్లో మనకి చూస్తుంటే కెప్టెన్లో డిమాండ్ పవన్ అనిపించట్లేదు. నిన్న మొన్న ఈ 2 రోజులు చూస్తే కనుక, ఈరోజు నిన్న ఈ 2 రోజులు చూస్తే కనుక సంజన గారు కెప్టెన్ ఏమో అంటే కొత్తగా బిగ్ బాస్ ఓపెన్ చేసి చూసే వాళ్ళకి ఆ బ్యాండ్ కనపడకపోతే కెప్టెన్ సంజన గారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె అథారిటీ మొత్తం చూపిస్తున్నారు. వాళ్ళు అట్లా చేయాలి, వీళ్ళు ఇట్లా చేయాలి, కెప్టెన్ నువ్వు కూడా ఇట్లానే చేయి, ఇలా మాట్లాడు అని ఆమె సజెషన్స్ ఇస్తుంది. ఇక్కడ సంజన గారికి ఎందుకు సంజన గారికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు వీళ్ళు అనేది అస్సలు అర్థం కావట్లేదు నాకు కూడా. అండ్ మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. సంజన గారు చాలా అథారిటీ చూపిస్తున్నారు అనమాట. ఎంత అథారిటీ అంటే ప్రతి విషయంలో మొన్న చూసాము, తనుజ గారి మానిటర్ పదవులు కూడా తనే తీసుకున్నారు. ఆ రోజు జరిగిన గొడవలో కూడా మొత్తం అంతా చేసింది సంజన గారు. అంటే ముందు జరిగింది ఒకటి, తర్వాత దాన్ని ల్యాగ్ చేసి సాయంత్రం దాకా తీసుకెళ్ళింది సంజన గారు. అండ్ చివరికి కెప్టెన్ మానిటర్గా కావాలని చెప్పి కెప్టెన్ మానిటర్ చేశారు. చేసిన కాడి నుంచి తను అసలు లైవ్లో చూస్తే కనుక, మీరు అందరం కనుక లైవ్ ఫాలో అయితే, నేను లైవ్ ఫాలో అవుతున్నానండి, లైవ్ ఫాలో అయితే కనుక సంజన గారికి ఏం చేస్తారు, ఉదయం లేచిన కాడి నుంచి సాయంత్రం దాకా ఆమె ఏం చేస్తున్నారు అని అంటే కనుక కేవలం తిండి టాస్క్ ఉంటే ఒక టాస్క్లో కనిపించడం, లేదంటే తిండి లేకపోతే గొడవ. టాస్క్ తీసి పక్కన పెట్టండి, ఎందుకంటే అది ఎక్కువ టాస్క్స్ రాలేదు కాబట్టి దాన్ని పక్కన పెడదు. ఇంకా మిగతా టైం అంతలో ఎప్పుడు చూడండి ఏదో ఒకటి తింటానే ఉంటుంది. మానిటరింగ్ కాడి నుంచి ఇంకా ఎక్కువ అయిపోయింది. అండ్ గొడవ పెట్టుకోవటం, ఆ రోజు ఏం కంటెంట్ లేకపోతే గొడవ పెట్టుకోవటం. అండ్ అది కాకుండా కెప్టెన్కి అసలు రెస్పెక్టే లేకుండా ఇష్టం వచ్చినట్టు తన కెప్టెన్ని కూడా ఇది చేస్తుంది. అంటే అథారిటీ, నేనే ఇక్కడ, నాకే తెలుసు అంతా అన్నట్టు బిహేవ్ చేస్తుంది సంజన గారు. సో ఇదొకటి. అండ్ లైవ్లో చూస్తే ఈరోజు పొద్దున్న నుంచి మధ్యాహ్నం టాస్క్ మొదలయ్యేదాకా మొత్తం మాస్క్ మ్యాన్ హరీష్ గారే. ఆయన ఒక పిచ్చోళ్ళలాగా కెమెరాతో మాట్లాడుకుంటాడు, నాకు ఎవ్వరు లేరు ఇక్కడ, మీరే నాకు ఫ్రెండ్స్, మీరే దిక్కు, మీరే చూడండి అంటే కెమెరాలు సమాధానం చెప్తాయా? మనుషులు కదా మనుషులతో మాట్లాడితే కదా సమాధానం దొరికేది నీ క్వశ్చన్స్కి. మీరు మాట్లాడేది కరెక్ట్గా ఉంది, కానీ మీరు మాట విధానం కరెక్ట్గా లేదు. అర్థమవుతుందా అండి? ఆయన మాట్లాడే పాయింట్స్ ప్రతిదీ బాగున్నాయి, ప్రతిదీ కరెక్ట్గా యాప్ట్గా మాట్లాడుతున్నాడు. కానీ ఆయన ఆ మాటని పక్కన వాళ్ళకి చెప్పేటప్పుడు ఎలా ఉంటుందంటే ఇదొక జోన్లోకి వెళ్ళిపోయి నేను ఇలానే మాట్లాడతాను అనే క్రియేట్ చేసుకుంటున్నాడు ఆయన. అది మార్చుకుంటే తన పాయింట్స్ అయితే సూపర్గా ఉన్నాయి. తను చెప్పిన ప్రతి పాయింట్ వాస్తవంగానే ఉంది.
కాకపోతే కొంచెం ఈ రోజంతా మటుకి ఫుటేజ్ కోసం చేశాడు, ఈ ఆడియన్స్ నామినేషన్స్లో ఉన్నటువంటి ఆడియన్స్ కోసం చేశాడు అన్నట్టు క్లియర్గా అర్థమవుతుంది. అందరూ ఒకసారి ఉంటే ఈయన కూడా సపరేట్ కూర్చొని ఉంటాడు. అండ్ కెమెరా వాళ్ళు కూడా బిగ్ బాస్ టీం కూడా మొత్తం ఫోకస్ అంతా మన హరీష్ గారి మీదే పెట్టారు. నేను ఒక బిట్ అయిన ఎపిసోడ్లో పెడతారనుకున్నాను, అదైతే లేదు. ఎపిసోడ్లో అయితే అసలు ఎక్కడ మాస్ మ్యాన్ నుంచి లేదు. సో ఇదండి ఇలా జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఎపిసోడ్ గురించి మాట్లాడుకుంటే ఈరోజు ఎపిసోడ్లో బిగ్ బాస్ ఏం చేశారు, కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ అన్నమాట. అంటే కెప్టెన్సీ కంటెండర్స్ ఎవరెవరు అవ్వాలనే దాని గురించి టాస్క్ ఒకటి రెడీ చేసుకున్నారు. ఎలా ముగ్గురు చొప్పున 4 టీమ్స్గా డివైడ్ చేసుకున్నారు. అది ఆల్రెడీ మనం నిన్న చూసాము. దాని నుంచి ఈరోజు ఏం చెప్పారంటే, మీ కెప్టెన్స్ ఎవరైతే ఆ లీడర్స్ ఉన్నారో, టీమ్ లీడర్స్ ఉన్నారో, ఆ నలుగురిని ప్లాట్ఫామ్ మీద పెట్టేసి మీకు ఎవరిని రీటైన్ చేసుకుంటారు అంటే మీరు ఎవరిని ఉంచుకోవాలనుకుంటున్నారు, మీ స్ట్రెంగ్త్, మీ గేమ్కి ఎవరు ఉపయోగపడతారు, ఎవరు ఉపయోగపడరు అనే దాని గురించి ఒకరిని పక్కకు పెట్టమన్నారు. అలా ప్రతి ఒక్క టీంలో ఒకరిని పక్కకు పెట్టారు. సో రెడ్ టీం వచ్చేసరికి కళ్యాణ్ ఏం చెప్పాడంటే, నేను ఇమాన్యుల్ని రిటైన్ చేసుకుంటాను, ఉంచుతాను, అండ్ హరీష్ గారిని వదిలేశారు అక్కడ. అండ్ మన తనుజ గారు వచ్చేసరికి దివ్యాన్ని వదిలేసి రీతుని ఉంచుకున్నారు. సుమన్ శెట్టి గారేమో ఫ్లోరా గారిని వదిలేసి రామన్ ఉంచుకున్నాడు, అండ్ రామన్ తీసుకున్నాడు. అండ్ భరణి గారు వచ్చేసరికి శ్రీజాన్ని ఉంచుకొని పక్కన ఉన్న వాళ్ళని వదిలేశాడు అనమాట. ఇలా వీళ్ళిద్దరిద్దరు కాబట్టినప్పుడు మిగతా వాళ్ళందరినీ బిగ్ బాసే నేనే టీమ్స్ రెడీ చేస్తాను అని చెప్పేసి రెడ్ టీమ్కి ఏమో ఫ్లోరాన్గా పంపించారు, అండ్ బ్లూ టీమ్కి ఏమో హరీష్ గారిని పంపించారు. గ్రీన్ టీంకి వచ్చేసరికి మన భరణి గారి టీంకి వచ్చేసరికి దివ్యాన్ని పంపించారు, అండ్ సంజన గారిని ఏమో ఎల్లో టీంలో వేశారు. సో ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఫస్ట్ టాస్క్ వచ్చేసరికి బాల్స్ అనమాట. ఒక నెట్ పెట్టేసి బాల్స్ ఉంటాయి. నేను చెప్పిన కలర్ బాల్స్ బయట పడినాక నేను చెప్పిన కలర్ని బయటకు నెట్టాలి. ఆ బయటకు వచ్చిన బాల్స్ని పట్టుకొని ఎవరైతే బాస్కెట్లో ఎక్కువ బాల్స్ ఉంచుకుంటారో వాళ్ళు గెలుస్తారు, ఎవరైతే తక్కువ ఉంటారో వాళ్ళు ఓడిపోతారని క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అండ్ అక్కడ మెయిన్ పాయింట్, బ్లాక్ బాల్ ఎవరైతే ఏ టీం వల్ల అయితే బ్లాక్ బాల్ బయటకు వస్తుందో వాళ్ళ టీం నుంచి ఒకరు ఎలిమినేట్ అవుతారు అని క్లియర్గా స్పష్టంగా చెప్పారు బిగ్ బాస్. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, బ్లాక్ బాల్ ఏ టీం నుంచి అయితే ఏ టీం ద్వారా బయటకు వస్తుందో ఆ టీం నుంచి ఒక ప్లేయర్ని ఎలిమినేట్ చేయాల్సి వస్తుంది అని చెప్పి క్లియర్గా బిగ్ బాస్ చెప్పారు. ఇది గుర్తుపెట్టుకోండి మాట్లాడుకుందాం దీని గురించి. సో అట్లా గేమ్ స్టార్ట్ అయింది. గేమ్ స్టార్ట్ అయిన తర్వాత ఏంట్రా గేమ్ ఇంత సింపుల్గా అయిపోతుంది, వన్ సైడెడ్గా అయిపోతుంది అని అనుకున్నప్పుడు మన కెప్టెన్ సంచాలక్ భలే సపోర్ట్ చేశాడండి బ్లూ టీంకి. వాళ్ళు రీతు ఉంది కదా, రీతు ఉంది కాబట్టి బ్లూ టీంకి సపోర్ట్ చేశాడు. అదే రీతు వేరే టీంలో ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేసేవాడు. ఎలా సపోర్ట్ చేశాడు, ఏంది ఇట్లా మాట్లాడుతున్నారు మీరు అని అంటే లైవ్ చూసిన ప్రతి ఒక్కరికి అర్థమైంది క్లియర్గా. ఏంటంటే మన కెప్టెన్ గేమ్ ఆడారు. ఫస్ట్ రౌండ్లో బ్లూ టీం ఎలిమినేట్ అయిపోయింది. వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు, అంటే ఓడిపోయారు, వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. సెకండ్ రౌండ్ స్టార్ట్ అయింది. సెకండ్ రౌండ్లో ఎల్లో టీం వెళ్ళిపోయింది, అంటే అక్కడ కూడా మన రెడ్ టీమే గెలిచింది. సో ఎల్లో టీంను బయట పెట్టారు. ఎల్లో టీంకి ఏమి లేవు కాబట్టి బయట పెట్టారు. ఇక్కడ మిగిలింది లాస్ట్ ఫైనల్గా ఆ ఫస్ట్ టాస్క్లో మిగిలింది గ్రీన్ టీము, రెడ్ టీం. సో ఇప్పుడు బిగ్ బాస్ ఏం అనౌన్స్ చేశారు, ఎవరైనా బయట ఉన్న టీమ్స్ ఇద్దరిద్దరు చొప్పున ఎవరికైనా సపోర్ట్ చేసుకోవచ్చు, ఏ టీంకైనా సపోర్ట్ చేసుకోవచ్చు, ఇద్దరు ఒకే టీం నుంచి ఒకరికి సపోర్ట్ చేసుకోవచ్చు అని క్లియర్గా స్పష్టంగా మెన్షన్ చేసినప్పుడు యాజ్ ఏ సంచాలక్ ఇతనికి ఏంటంటే కేవలం ఆ రీతును చూడటము, గేమ్ మీద ఫోకస్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్ ఏం చెప్తున్నారు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అనేది కూడా ఫోకస్ లేదు. కేవలం అటు రీతి ఎక్కడ కూర్చుంటే అటు పోయి కూర్చోవటం, రీతుతో మాట్లాడుతూ ఉండటం, అటు గిల్లుకోవటం, ఇటు గిల్లుకోవటం. ఏంది సంచాలక, లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి అక్కడ ఉంది నువ్వు. సరే గేమ్ స్టార్ట్ అయింది. గేమ్ స్టార్ట్ అయితే ఎల్లో బాల్స్ అన్నారు. ఇది ఇక్కడ ట్విస్టులు 2-3 ఉంటాయి. ఎక్కడ స్కిప్ చేయొద్దండి, వీడియో మొత్తం చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఇక్కడ ఏం జరిగిందంటే ఎల్లో బాల్స్ అని చెప్పిన తర్వాత ఎల్లో బాల్స్ కొట్టగానే ఎవరైనా గేమ్ ఫౌల్ ఆడితే ఫౌల్, ఆ టీం ఎలిమినేట్. ఇది రెగ్యులర్గా జరిగేటప్పుడు అండ్ బాల్స్ కొడుతున్నారు, తీసుకుంటున్నారు. అక్కడ శ్రీజ బాగా ఆడారు, దివ్య బాగా ఆడారు వాళ్ళ టీంకి.
అట్లానే ఇటు ఇమ్మాన్యుయల్ కళ్యాణ్ అయితే అస్సలు ఏమన్నా ఆడారా వాళ్ళిద్దరు. కళ్యాణ్ పిచ్చి ఎక్కించాడు బాగా, మామూలుగా కాదు, భయంకరంగా ఆడారు వాళ్ళు. ఇక్కడ జరిగిన ఫౌల్ ఏంటంటే సంచాలకు తీసుకున్న డిసిషన్స్లో ఎక్కడ తప్పు ఉంది ఏంటి అంటే, బాల్ ఒకటి పైనుంచి కొట్టేటప్పుడు మన ఫ్లోరా గారు బాల్ బయటికి నెట్టారు. బయటకు వచ్చే ఎల్లో బాల్ని బర్నీ గారు బయట నుంచి బయటకే కొట్టారు. అండ్ బయట నుంచి బయటకు లాక్కున్నారు, ఇట్లా లాక్కున్నారు వాళ్ళ సైడ్కి. వాళ్ళ టీమ్మేట్స్ ఇటు ఉన్నారు కాబట్టి, అటు రాము వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇట్లా లాక్కున్నాడు. దాన్ని అక్కడ సంచాల్ నోటీస్ చేయాలి. అందరు చెప్తున్నారు కొట్టాడు కొట్టాడు, అక్కడ ఫౌల్, ఆ ఫౌల్ గేమే కదా అది, అక్కడ ఆపాలి. సరే, అక్కడ పూర్తిగా తను వీళ్ళు రీతు వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ గ్రీన్ టీమ్కి ఉన్నారు కాబట్టి, అక్కడ శ్రీజ వాళ్ళ ఫ్రెండ్ ఉంది కాబట్టి పూర్తిగా వాళ్ళకే సపోర్ట్ ఉన్నాడు. ఎట్లా అంటే భయంకరమైన బయాస్ ఆడాడు. సరే, అది ఫౌల్ అయిపోయింది, దాన్ని పట్టుకున్నారు. కళ్యాణ్ అటు ఇటు తిరుగుకుంటూ వచ్చి బాల్ వేసాడు. ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ బాల్ బయటకి ఏదైతే వచ్చిందో రాము తీసుకొని ఇలా ఇసిరేసాడు. ఇసిరేయంగానే పాస్ అని చెప్పాడు. సో ఇసిరేయంగానే పాస్ అని చెప్పాడు. పాస్ అని చెప్పిన తర్వాత ఇసిరేసిన బాల్ ఏదైతే ఉందో, అంటే పాస్ అని చెప్పిన తర్వాత, అక్కడ కరెక్ట్గా నేను పాస్ చెప్పిన తర్వాత ఇసిరేసేవాడు. పాస్ చెప్పేసి ఇసిరేసిన బాల్ రీతు పట్టుకుంది. ఎక్కడ పట్టుకుంది? అక్కడ దగ్గర, ఒక 2-3 ఫీట్ దగ్గరలోనే ఉంది. రీతు లైన్కి దగ్గర కూడా లేదు. మీరు క్లియర్గా గమనించినట్టయితే రీతు అసలు లైన్ దగ్గరే లేదు, అక్కడెక్కడో ఉంది, పట్టుకుంది, పరిగెత్తుకుంటూ వచ్చింది. పరిగెత్తుకుంటూ వచ్చి పాస్ అన్నారు. అప్పుడు గేమ్ ఆగిపోవాలి కదా, పట్టుకోకూడదు కదా. దానికి ఏమనలేదంట. పాస్ అన్నప్పుడు నువ్వు ఇసిరైపోవటం, నువ్వు వెనకపోవటం నీది తప్పు అని అన్నాడు. అక్కడ రీతు పోయి వెనకాల ఎక్కడో నుంచొని ఉంది. ముందేమో ముందు నుంచుంది, అంత అయిపోయిన తర్వాత వెనకాల నుంచింది. అక్కడ వాళ్ళకి బయాస్గానే చెప్పాడు. సరే, పాస్ చెప్పిన తర్వాత ఇసిరేసాడు. రాము తప్పు, ఇది గుర్తుపెట్టుకోండి. రాము తప్పు, పాస్ అనగానే ఇసిరేసాడు. రాము తప్పు. అది మన రీతు పట్టుకుంది, రీతు వేసుకుంది, బాస్కెట్లో అయిపోయింది. నెక్స్ట్ బాల్ ఏదైతే ఉందో, మన బర్నీ గారు ఇక్కడ ఫౌల్ గేమ్ ఆడారు, కొట్టారు. బాల్ని కొట్టేసి బయటకు వచ్చిన బాల్ని కూడా లాక్కోబోయారు. అది ఎట్లానో కళ్యాణ్ పట్టుకున్నాడు, తీసుకెళ్ళాడు, వేసాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వేసి లైన్ దాటి బయటకు ముందుకు వచ్చేసాడు గేమ్లోకి. ఈలోపు బాల్ ఏదైతే ఎల్లో బాల్ వచ్చిందో అక్కడి నుంచి రాము విసిరేస్తే అది చేయికి తగిలి, దివ్య చెయ్యి మన కళ్యాణ్ చెయ్యి తగిలి వెనక్కి వెళ్ళిపోయినప్పుడు ఈ గ్యాప్లో బిగ్ బాస్ పాస్ చెప్పాడు. ఎందుకు పాస్ చెప్పాడంటే, ఈ బాల్ కంటే ముందు బాల్ కొట్టంగానే బ్లాక్ బాల్ బయటపడింది. అది ఎవరు కొట్టారు ఏంటనేది కూడా గమనించుకోవాలి. వీళ్ళు చెప్పాలి సంచాలకి, ఎవరు కొట్టారండి మీరు అని అడుగుతాడు. ఇతను ఏం చేస్తున్నట్టు, సంచాలకి ఏం చేస్తున్నట్టు, ఇతను ఏం చేయట్లేదు కదా. వాళ్ళని ప్లేయర్స్ని అడుగుతున్నాడు. ప్లేయర్స్ని అడిగితే నువ్వెందుకు రా బాబు నువ్వెందుకయ్యా సంచాలంగా పెట్టింది, నిన్నెందుకు పెట్టావు, అసలు ఏమాడుతున్నావు నువ్వు. సరే, అయిపోయింది, బాల్ వచ్చింది, బ్లాక్ బాల్. ఇక్కడ క్లియర్గా నేను ముందు పాయింట్ చెప్పాను కదా, అది గుర్తుంటే అందరు చూస్తుంటే బిగ్ బాస్ క్లియర్గా చెప్పాడు. బ్లాక్ బాల్ ఏ టీం నుంచి అయితే వస్తుందో ఆ టీం ప్లేయర్, అంటే ఆ టీం ముగ్గురు ఎవరైతే ఉన్నారో అందులో నుంచి ఒక ప్లేయర్ బయటకు వెళ్ళాలి అని అంటే తనుజ అవుట్ అన్నాడు. అక్కడ శ్రీజకు సపోర్ట్ చేశాడు. శ్రీజ గారు అక్కడ తనుజను బయటికి పంపించాడు. ఇటు రీతును పంపకుండా, రీతు ఫౌల్ గేమ్ ఆడినా రీతును పంపలేదు, అండ్ తనుజను పంపించాడు. సరే, అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ పంపించేసి బయటికి పంపించాలే. ఇక్కడ ఈ బాల్ ఏదైతే ఉందో వెనక్కి వెళ్ళిన బాల్ కళ్యాణ్ పరిగెత్తుకుంటే వెళ్ళి బాల్ను పట్టుకోగానే బిగ్ బాస్ పాస్ అని చెప్పాడు. అంటే పట్టుకోకముందే పాస్ అని చెప్పాడు. దేనికి చెప్పారు గేమ్ పాస్ అని? అయ్యా కళ్యాణ్, పవను నీ సొంత గేమ్ నువ్వు ఆడమాక, నేను చెప్పిన రూల్స్ ఏంది, నేను చెప్పినట్టు ఆడించు, నీ సొంతగా నువ్వు పెత్తనం ఎక్కడ ఉంటున్నావు, నువ్వు ఎవరి మైండ్లో ఉన్నారు, నీకు ఏ మైండ్లో పెట్టి ఆడుతున్నావు నువ్వు అని చెప్పేసి గట్టిగా మన పవన్ అన్నాడు. బిగ్ బాస్ అనే ముందు ఇది మనకి ఎపిసోడ్లో చూపించలేదు, లైవ్లో జరిగింది. అక్కడ కళ్యాణ్ పట్టుకొని ఉంటే వీళ్ళందరూ గోల, కళ్యాణ్ బయట నుంచి వచ్చి పట్టుకున్నాడు పాస్ చెప్పిన తర్వాత కూడా అని. ఇప్పుడు బాల్ ఇసిరేసిన తర్వాత పాస్ అని వచ్చింది, అది అటు తగిలి వెళ్ళిన తర్వాత బాల్ బయటకు వెళ్తే అది నువ్వు మాట్లాడాలి. కానీ ఈ రీతు ఫౌల్ గేమ్ ఆడింది అక్కడ.
పోయి బాస్కెట్లో బాల్ తీసుకోకూడదని ఫస్ట్ క్లియర్గా మెన్షన్ చేశాడు. కానీ పోయి బాస్కెట్లో బాల్ తీసుకుంది. దానికి నువ్వేమన్నా మాట్లాడావా? ఫౌల్ గేమ్ అని చెప్పావా? అది రెండో ఫౌల్. నెక్స్ట్ అందరూ ఎంత కాడికి నువ్వు అందరు చెప్పేది వినకుండా ఓన్లీ ఆ గ్రీన్ టీము రీతు చెప్పిన మాటే వింటూ బయటికి వెళ్ళాడు పవన్, కళ్యాణ్ బయటికి వెళ్ళాడు అంటావే. నువ్వు చూడట్లేదు ఆ గేమ్. వాళ్ళు చెప్తే నువ్వు వింటున్నావు తప్పించి నువ్వేం చూస్తున్నావు? నిన్ను ఎందుకు సంచాలకంగా పెట్టుకుంది? వరస్ట్ ఉన్నావు తెలుసా నువ్వు. వరస్ట్ నువ్వు అంత దరిద్రంగా ఆడావు సంచాలకంగా. అసలు నువ్వు దేనికి అందరు చూస్తారు, జనాలు చూస్తున్నారని కూడా లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు డెసిషన్స్, అసలు గేమ్లో ఉన్నావా లేవా, ఏంటి నీ పరిస్థితి అనేది కూడా అర్థం కావట్లేదు ఎవరికి. అది అయిపోయింది. అక్కడ పోయి రీతు పోయి నుంచొని ఉంటే బాల్ వేయలేదని అక్కడ చెప్పకుండా ఇట్టి అని లాక్కొని పోయావు. దానికి ముందు పాస్ ఇక్కడ కళ్యాణ్ దగ్గర ఉన్న బాల్ నువ్వు తీసుకొని ఎట్లయితే వెళ్ళావో ముందు కూడా రీతు దగ్గర ఉన్న బాల్ ఎందుకు తీసుకోలేదు? ఇక్కడ ఫౌల్ కళ్యాణ్ ఆడినప్పుడు అక్కడ పాస్ చెప్పినప్పుడు కళ్యాణ్ తీసుకొని వెళ్ళాడు అని చెప్పి నువ్వు బాల్లో పట్టుకున్నప్పుడు అక్కడ కూడా రీతు పాస్ అని చెప్పిన తర్వాతనే కదా రీతు పరిగెత్తుకుంటూ వెళ్ళింది. అక్కడ నువ్వు బాల్ ఎందుకు తీసుకోలేదు? అక్కడ నువ్వు బయాస్గా ఆడినట్టే కదా. అంటే నీ ఫ్రెండ్స్కి అయితే ఒక రూలు, వేరే వాళ్ళకైతే ఒక రూలా? నీ క్లోజ్గా ఉన్న వాళ్ళకేమో సపోర్ట్ ఇస్తావు, లేని వాళ్ళకేమో అసలు సపోర్ట్ ఇవ్వవా? ఇదే రెడ్ టీమ్కి నిన్న గేమ్లో కూడా నువ్వు అసలు సపోర్టే చేయలేదు కళ్యాణ్ టీంకి. ఏం చేసావు? ఒక రౌండ్ ఒక డాష్ ఇచ్చావు అంతే వాళ్ళకి. ఒక రౌండ్లో డాష్ వచ్చిన నెంబర్ ఇచ్చావు. అక్కడే అర్థమవుతుంది నువ్వు ఇది రెండు కంపేర్ చేస్తే నువ్వు ఎంత బయాస్డ్గా ఆడుతున్నావు, ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు క్లియర్గా అర్థమవుతుంది. సంచాలకంగా నువ్వు ఫెయిల్ అసలు. అక్కడ బిగ్ బాస్ తర్వాత అనౌన్స్మెంట్ చేశారు, నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి అని. అప్పటికైనా బుద్ధి వచ్చిందా? రాలేదు నీకు. సో అలా అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ బాల్ తీసుకున్నారు. అక్కడ ఫౌల్ ఆడింది రీతునే చేయకుండా, అండ్ అక్కడ సంచాలక డెసిషన్ కరెక్ట్గా లేకుండా ఏదో జరిగింది. పాప శ్రీజ అంత కష్టపడి ఆడితే శ్రీజాని బయటికి పెట్టాడు. అదే రీతు ఫౌల్స్ ఆడింది, రీతుని పక్కన పెట్టున్నట్టయితే గేమ్ బాగుండేది కదా. అసలు వాళ్ళకి కూడా కొంచెం కాంపిటీషన్గా శ్రీజ ఉన్నట్టయితే కాంపిటీషన్ ఉండేది కదా. వాళ్ళ కాంపిటీషన్ లేకుండా చేసావు. ఎందుకు? నీ పర్సనల్ రీజన్స్. ఆ గేమ్ ఆడాలి, రీతు గేమ్ ఆడాలి కాబట్టి శ్రీజాని తీసి పక్కన పెట్టావు. అదే దివ్యాన్ని పక్కన పెట్టున్నట్టయితే శ్రీజ ఉన్నట్టయితే బాల్స్ పట్టుకునేది కదా. గేమ్ మొత్తం ఓవరాల్ గేమ్లో శ్రీజ ఎన్ని బాల్స్ ఆడింది? సెకండ్ రౌండ్లో మొత్తం బాల్స్ అన్ని శ్రీజానే కదా తెచ్చింది. అది ఎందుకు చూడలేదు నువ్వు? సంచాలకంగా ఒక కెప్టెన్గా సంచాలకంగా నువ్వు కదా అది కదా చూడాల్సింది. గేమ్ ఆడే వాళ్ళని తీసి పక్కన పెట్టి గేమ్ లేని వాళ్ళని లోపల పెట్టుకుంటే ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, అది క్లియర్గా ఉంటుంది కదా. సో ఆ విధంగా మన రెడ్ టీం గెలిచింది. గ్రీన్ టీంని పక్కన పెట్టేశారు. మన రెడ్ టీం గెలిచింది. ఇప్పుడు కంటెండర్ ఏది తీసుకుంటారు, ఏ పవర్ తీసుకుంటారు, ఏ గోల్డెన్ ఆపర్చునిటీ తీసుకుంటారు అంటే కంటెండర్ తీసుకున్నారు. అది అందరికీ తెలిసిందే. ఆ కంటెండర్ తీసుకున్న తర్వాత ఇక్కడ ట్విస్ట్ వచ్చింది. ముగ్గురు కాదు, ఎవరో ఒకరే అవ్వాలి, అది మీరే డిసైడ్ చేసుకోండి అంటే కళ్యాణ్ అయ్యాడు. సో కంగ్రాచులేషన్స్ కళ్యాణ్. ఇప్పుడు దాకా మీరు ఆడలేదు అన్న వాళ్ళందరికీ ప్రూవ్ చేసుకున్నారు, కంటెండర్ అయ్యారు. కంగ్రాచులేషన్స్. కెప్టెన్ కూడా అవ్వాలని కోరుకుంటున్నాను. ఇదొకటి. ఇది అయిపోయిన తర్వాత అండ్ రొటీన్గా ఇంకా ఇంట్లో జరిగే కామెడీ సీన్స్, కామెడీ స్కిట్స్, ఎంత హౌస్ హార్మోని ఎంత నీట్గా ఉన్నా పాడు చేయడానికి ఒక ఎదవ ఉంటాడు. ఎదవలు కూర్చొని ఉంటారు అనమాట పాడు చేయడానికి. ఫస్ట్ వాళ్ళలో మన మాస్ మ్యాన్ సంజన గారు వీళ్ళిద్దరూ అసలు హౌస్ హార్మోని పాడు చేయడానికే ఉంటారు. సో అది అయిపోయింది. నెక్స్ట్ గేమ్, రెండో గేమ్ అయిపోయింది అనుకున్నారు వీళ్ళందరూ. గేమ్ అయిపోయింది అనుకుని రిలాక్స్ అయ్యి విభత్సంగా ఉన్నారు. రెండో గేమ్ పెట్టారు. రెండో గేమ్ ఏంటి? టైర్స్ ఫ్లిప్ టైర్. అదే వాళ్ళు 3 రౌండ్స్గా పెట్టారు. ఫస్ట్ రౌండ్లో ఇద్దరు, సెకండ్ రౌండ్లో ఇద్దరు. ఫస్ట్ రౌండ్లో గెలిచిన వాళ్ళు, సెకండ్ రౌండ్లో గెలిచిన వాళ్ళు థర్డ్ రౌండ్ ఆడతారు. కలర్స్ చూస్ చేసుకుంటారు. టైర్ని అటు ఇటు ఫ్లిప్ చేయాలి. ఇది కదా ఫిజికల్. ఇక్కడ వచ్చారు, ఆడారు. ముగ్గురే. ఆ ఫస్ట్ రౌండ్లో ముగ్గురు దివ్య, శ్రీజ, రీతు ఏమన్నా గేమ్ ఆడారు. హరీష్ గారు కూడా ఆడారు, కాదనట్లేదు. బట్ వీళ్ళు ముగ్గురు మెయిన్గా ఆ రీతు శ్రీజాని ట్యాకిల్ చేసిన విధానం, శ్రీజ తప్పించుకునే విధానం ఎంత బాగుందంటే ఇది కదా మాకు కావాల్సింది, ఇది కదా ఈ గేమ్, బిగ్ బాస్ గేమ్కి కావాల్సింది అని అనిపించింది. అండ్ అదేవిధంగా అటు పక్క
జెంట్ ఉండి, అంత స్ట్రాంగ్ పర్సన్ జెంట్ ఉండి హరీష్ గారు గట్టిగా పట్టుకుంటున్నా ఇడిపించుకొని టైర్ని తిప్పి మళ్ళీ ఇటు వచ్చి రీతుకి సపోర్ట్, రీతుని లాక్కొని ఎంత బాగా ఆడారంటే వీళ్ళు. నాకు ఎలా అనిపిస్తుంది అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ శివంగివే అనే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపిస్తుంది. అంత బాగా ఆడారు ముగ్గురు. ఒక 3 చిరుత పులుల్లాగా దూకారు అట్లా ఫీల్డ్లోకి. అంత బాగుంది ఫస్ట్ రౌండ్. సో ఫస్ట్ రౌండ్ అంత బాగున్నా ఆటోమేటిక్గా వీళ్ళే బ్లూ టీమే గెలిచారు. ఎందుకంటే వాళ్ళ ఎక్కువ టైర్స్ ఫ్లిప్ అయ్యి ఉన్నాయి వాళ్ళ సైడ్. సో బ్లూ టీం గెలిచారు. సెకండ్ రౌండ్లో వచ్చేసరికి కళ్యాణ్, ఇమాన్యుయల్, ఇటు వచ్చేసరికి సంజన గారు అండ్ రాము. ఇక్కడ సంజనాని ఇమాన్యుయల్ని పక్కన పెడితే కళ్యాణ్, రాము ఆడారయ్యా. ఓ బాబా ఎంత చెప్పుకున్నా తక్కువే. కళ్యాణ్ స్పీడ్, ఎంత స్పీడ్గా టప్ప తిప్పేసి వచ్చి మన రాముని పట్టుకున్నాడు. రాము కూడా దానికి ధీటుగా మనకి ఎపిసోడ్లో మీకు అందరికీ చూసుంటారు, కొంచెమే చూపించారు, కానీ లైవ్లో చూస్తే కనుక ఎంతసేపు ఫ్లిప్ చేసుకుంటూ రాము అంత స్ట్రాంగ్గా, తనకన్నా స్ట్రాంగ్గా ఉన్నాడు కళ్యాణ్ని కూడా ఫ్లిప్ చేసుకుంటూ అటు తిప్పుకొని ఇటు తిప్పుకొని ఏమన్నా టఫ్ ఫైట్ ఇచ్చాడు కళ్యాణ్కి. ఫర్దర్గా కళ్యాణ్కి ఏదైనా టఫ్ ఫైట్ ఇవ్వాలంటే రాము ఉంటాడు, ఇమాన్యుయల్ ఉంటాడు, భయంకరమైన టఫ్ ఫైట్ ఇస్తారు వీళ్ళు. సో అంత టఫ్ ఫైట్ ఇచ్చి రాము మ్యాక్సిమం ట్రై చేశాడు, 100కి 1000% ట్రై చేశాడు రాము కూడా. కానీ గెలిచింది మన రెడ్ టీమ్ సూపర్ అండి, భలే ఆడారు, భలే సూపర్ అస్సలు. ఇప్పుడు ఒకటి చెప్తున్నానండి, గుర్తుపెట్టుకోండి, కళ్యాణ్ ఇన్ని రోజులు కనపడలేదని ఏదైతే అనుకున్నామో నాతో సహా, గేమ్ వచ్చినప్పుడు నేను చూపిస్తాను అని అనుకున్నప్పుడు మొన్న మాట్లాడాడే, ఇప్పుడు మాట్లాడితే కళ్యాణ్కి ఒక రేంజ్ పెరిగింది. ఇప్పుడు మాట్లాడితే కళ్యాణ్ అయ్యే మాటలు ఒక రేంజ్ ఉంటుంది. ఇప్పుడు మాట్లాడాలి ఆ మాటలు. ఏం ఆడకముందు మాట్లాడితే ఏంటంటే ఏంది వీడు ఇట్లా మాట్లాడుతున్నాడు, ఏంది ఇతను ఇట్లా చేస్తున్నాడు అనుకుంటాం. కానీ ఇప్పుడు గేమ్ చూసిన తర్వాత ఇది కదా కళ్యాణ్ మాకు కావాల్సింది, ఈ గేమ్ కదా నేను నుంచి ఎక్స్పెక్ట్ చేసింది అని ఏదైతే అనుకున్నామో ఒక్కటే చెప్తున్నానండి. ఇన్ని రోజులు నాతో సహా అందరూ చూసే వాళ్ళందరూ నాతో సహా పవన్ కళ్యాణ్ ఏమి పీకలేడు అన్న వాళ్ళందరికీ ఏం పీకిస్తాడరా, వీడు ఏం చేస్తాడరా, ఏం పీకేడరా అనే దాని దగ్గర దాకా తీసుకెళ్ళాం. అంత రేంజ్కి వెళ్ళిపోయాము ఈ గేమ్తో. సో ఖచ్చితంగా ఈ వారం నామినేషన్స్ నుంచి ఖచ్చితంగా నువ్వు సేవ్ అవుతావు కళ్యాణ్, సేవ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మాకు కావాల్సింది ఇలాంటి గేమ్, ఇలా గేమ్ కావాలి నీ దగ్గర నుంచి. పులిహోర యాంగిల్ ఉంది, పులిహోర యాంగిల్ కూడా నువ్వు సప్రెస్ చేసుకుంటూ ఆడుతున్నావు, కానీ ఆ పులిహోర యాంగిల్ పక్కన పెట్టి నువ్వు గేమ్ మీద కాన్సన్ట్రేషన్ చేయి. వన్ ఆఫ్ ద కంటెంట్ నువ్వు కూడా అవుతావు, టాప్లోకి వెళ్తావు నువ్వు కూడా, ఓకేనా? సో ఇదండి నిన్న జరిగినది. అది సంచాలక్ కనుక ఫెయిర్ గార్డ్ ఉన్నట్టయితే ఇంకా బాగుండేది, ఫెయిర్ ఛాన్సెస్ ఇచ్చి ఉన్నట్టయితే ఇంకా బాగుండేది. కానీ అక్కడ సంచాలక్ చేసిన వ్యవహారానికి, అక్కడ డిస్కషన్కి చాలా అంటే చాలా ల్యాగ్ చేసి గందరగోళం చేశారు. అందుకే బిగ్ బాస్ తిట్టేది, నేను చెప్పింది ఏంది, మీరు ఆడుతుంది ఏంది అని. సో ఆ విధంగా సెకండ్ రౌండ్లో గెలిచారు, రెడ్ టీమే గెలిచింది. రెడ్ టీం గెలిచి కిక్అవుట్ కోసం చూసుకున్నారు. ఇక్కడ కూడా గ్రీన్ టీం పాపం ఈ పులిహోర యాంగిల్ అన్నానే కళ్యాణ్ది ఇక్కడ వచ్చింది అనమాట. కళ్యాణ్కి టఫ్ ఇచ్చింది, బాగా ఆడుతుంది. అక్కడ రీతు బాగా ఆడుతుంది అండ్ హరీష్ గారు ఉన్నారు టఫ్. థర్డ్ రౌండ్లో హరీష్ గారు ఎంత టఫ్ ఇచ్చారో అంతకు మించి, ఎందుకంటే అక్కడ ఇంకెవరు ఇవ్వలేకపోయారు అంత టఫ్. హరీష్ గారు భయంకరంగా ఆడారు అక్కడ కూడా, కళ్యాణ్కి ఛాన్స్ ఇవ్వలేదు. లాస్ట్లో కళ్యాణ్ అర్థం చేసుకొని ఇంకా గేమ్ అట్లా వెళ్ళిపోయింది. కానీ కళ్యాణ్ చిన్న ఛాన్స్ ఇచ్చి ఉంటే హరీష్ గారు వదిలేవాళ్ళే గారు, అంత బాగా ఆడారు హరీష్ గారు కూడా. అక్కడ చిన్న ఛాన్స్ ఇచ్చేసరికి ఇద్దరికి ఆయన పెద్ద ఆయన కదా, కొంచెం ఆయాసం వచ్చేసరికి ఆగిపోయారు. కానీ లేదంటే కళ్యాణ్ ఓడిపోయేవాడు ఈ గేమ్లో. సో అక్కడ ఆ విధంగా రెడ్ టీం గెలిచేశారు. రెడ్ టీం గెలిచిన తర్వాత ఏం తీసుకుంటారు పవర్ అనుకుంటే కిక్అవుట్ తీసుకుందాం అనుకున్నారు. ఇక్కడ నాకు కళ్యాణ్ మళ్ళీ ఫ్లిప్ అయ్యాడు అనిపించింది. ఎందుకంటే తన క్రష్ కదా తనుజ అండ్ రీతు ఫ్రెండ్, హరీష్ గారిని పక్కన పెట్టండి. వీళ్ళ ఇచ్చిన ఆప్షన్ ఏంది, గ్రీన్ని సెలెక్ట్ చేసుకొని గ్రీన్ని కిక్అవుట్ చేశారు. ఇతను ఇచ్చే రీజన్స్ ఏంది, మీరు టఫ్ కంటెండర్స్, మీరు ఎక్కువ కంటెండర్స్ ఆడారు, అది
శ్రీజ అక్కడ పాపం ఏమాడింది, దివ్య గురించి తెలుసు. నీకు టఫ్ ఇచ్చే వాళ్ళు పక్కన పెట్టుకేసి వీళ్ళ మీద పడి ఉంటే అసలు నువ్వు రీతుని తనుజ గారిని తీసేసి ఉన్నట్టయితే రేపు గేమ్ నీకు ఈజీగా అయిపోయేది కదా, ఈజీగా చేసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ అక్కడ కేవలం నీ స్వార్థం కోసము శ్రీజ వాళ్ళని పక్కన పెట్టేశావు. నాకైతే ఇది అనిపించింది. రేపు ఇంకా 2 గేమ్స్ ఉన్నాయి. 2 గేమ్స్ అయిపోయిన తర్వాత ఎవరు గెలుస్తారు ఏంటి, కెప్టెన్సీ కంటెండర్స్ ఎవరు అవుతారు అనేది నెక్స్ట్ రేపు జరిగింది. రేపు జరిగిన దాంట్లో నేను మళ్ళీ మీకు అన్నీ చెప్తాను. కానీ లైవ్కి ఎపిసోడ్కి చాలా డిఫరెన్స్ ఉంది. లైవ్లో చూపించింది ఏది ఎపిసోడ్లో ఉండదు, ఎపిసోడ్లో చూపించింది మీకు కొంత తెలిసింది. కాబట్టి నేను లైవ్ చూసి ఎపిసోడ్ చూసి 2 చూసి మీతో మాట్లాడుతున్నాను. అండ్ ఈరోజు గేమ్లో మటుకి హీరోస్ మొత్తం లేడీస్ అంతా చిరుత పుల్లుల్లాగా ఆడారు. కళ్యాణ్ ఆడతాడని తెలుసు కాబట్టి కళ్యాణ్ ఓకే బాగా ఆడాడు ఓకే. కానీ ఆ ముగ్గురు ఎవరైతే ఉన్నారో దివ్య, రీతు, శ్రీజ అల్టిమేట్, అసలు అల్టిమేట్. ఈ గేమ్ మేము చూడాలనుకుంటున్నాం. ఇన్ని రోజులు ఈ 22 డేస్ 24 డేస్ అయింది బిగ్ బాస్ అయ్యి. ఈరోజు జరిగిన టాస్క్ లాగా, ఈరోజు జరిగిన గేమ్స్ లాగా ఏ గేమీ లేదు. ఇక ముందు ఏముంటుందో ఏమో తెలియదు, కానీ ఈరోజు మటుకి హైలైట్ ఉంది గేమ్. సో చూశారు కదండి, ఇది జరిగింది. ఈ ఫెయిల్యూర్ కెప్టెన్ని ఇంకా సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు కూడా సపోర్ట్ చేసుకోండి. లేదా నేను చెప్పిన వాటిలో ఏదైనా తప్పు ఉందంటే కనుక కామెంట్ చేయండి. లేదు మీరు కరెక్ట్గా మాట్లాడారన్నా కూడా కామెంట్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.